టుడేస్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ డాష్ న స్థాపించబడింది అంటున్నారు. రాజ్యాంగ సభ వచ్చేసి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ క్యాబినెట్ మిషన్ ప్లాన్ గేవ్ ది పర్మిషన్ ఫర్ ది డ్రాఫ్టింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటున్నారు. 9th December 1946 రోజు వచ్చేసి ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఫస్ట్ మీటింగ్ లో వచ్చేసి డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారిని టెంపరరీ ప్రెసిడెంట్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నుకోవడం అయితే జరిగింది. ఇనాగరల్ సెషన్ కి హెడ్ గా వ్యవహరించింది అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. అయితే మనకి ఎప్పుడు ప్రారంభించారు అంటే 9th December 1946. అదే 11th December 1946 రోజు వచ్చేసి ఫుల్ టైం ప్రెసిడెంట్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం అయితే జరిగింది. అయితే యాక్చువల్ వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 13th December 1946 నుంచి ప్రారంభించడం అయితే జరిగింది. ఆ రోజే లక్ష్యాల ఆశయాల తీర్మానం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేసి రాజ్యాంగ పరిషత్లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.